హలో అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత చికెన్ వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటే చికెన్లో గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా చికెన్ వేసి కలుపుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా 50% ఉడుకుతుంది ఈ ప్రాసెస్లోనే. దీని తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఈ విధంగా వేసి కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం. పసుపు అల్లం మొత్తం కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కారం మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం. ఈ విధంగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. తర్వాత మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత ఇది కుక్ అయ్యేలోగా గోంగూరను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఉడికిన చికెన్లో ఈ గోంగూర కట్ చేసుకున్నది వేసుకొని మూత పెడదాం. మూత పెడితే ఇలా కుక్ అవుతుంది. తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాం. గోంగూర చికెన్ రెండు మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మసాలా వేద్దాం. మసాలా వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. గోంగూర చికెన్ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్ చికెనే కాకుండా ఇలా గోంగూరతో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో